చెప్పండి సార్. భాస్కర్ ముందు పట్టుకోండి, దగ్గర ఉత్తరంగానే ఉన్నారు. ఈరోజు 25 నవంబర్ సోమవారం నాడు కార్తీక సోమవారం పర్వదినాన మన కోనసీమ పర్యటనకి విచ్చేసినటువంటి ఆంధ్రాబేక్ రీజన్ మేనేజర్గా రిటైర్ అయ్యి సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ ప్రముఖ వ్యక్తి, సాహితీ రంగంలోనూ ప్రముఖమైనటువంటి మన కోనసీమకి చెందిన దొడ్డవరం గ్రామంలో జన్మించిన పెదపట్నం సమీప గ్రామం అది. అక్కడ జన్మించినటువంటి గౌరవనీయులు శ్రీ జయంతి భవానీ శంకర్ గారు మర్యాద రామన్న ఫేమ్. ఆయన ఈ రోజు పర్యటనలో భాగంగా అమలాపురం బాలభక్త సమాజం రామాలయానికి కలుసుకోవడానికి రావడం జరిగింది. ఆ సందర్భంగా బ్రాహ్మణ సంఘం పెద్దలు మిత్తిపాటి రామన్ గారు, బ్రాహ్మణ సంఘం సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంబీఎల్ఎన్ మూర్తి నేను, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజర్ శ్రీ భాస్కర్ గారు, ఈ రోజుని జమీందార్ గారు అయినటువంటి కోనసీమ భానోజీ రామర్స్ ఫౌండర్ వారి కుటుంబ సభ్యులు గోపాల్ గారు, జిల్లెల గోపాల్ గారు వారి ఇంటికి రావడం జరిగింది. ఈ రోజున వారిని దేవుడి యొక్క ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా, వారిని గౌరవించవలసిందిగా మా గోపాలని కోరుకుంటున్నాను. మీరు రావడం చాలా ఆనందదాయకం. ఒక్కసారి మీ సంతోషించి మీ యొక్క ఒపీనియన్ తెలియజేయవలసిందిగా. నేను కూడా ఇక్కడ జాయిన్ దూరంలో పెదపట్నంలో పుట్టాను, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. మరి అది మన ఎన్టీ రామారావు శ్రీనాథ్ కవి సార్వభౌమంలో పోతన, హిందీ సీరియల్ జయవీర్ హనుమాన్లో లక్ష్మణ్, అరుణ్ గోయల్ రాములో నేను లక్ష్మణ్, బుద్ధ సీరియల్లో నేను మారా అతను బుద్ధ, ఇలా వందలాది ఎపిసోడ్లు సీరియల్స్ హిందీ తెలుగు చేయడం, సినిమాలు చేయడం జరిగింది. ఈ మధ్యనేమో కొన్ని సినిమాలు చేశాను, ఇంకా చేస్తున్నాను. ఈ విధంగా నాకు ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అంతా పెద్దవాడిని కాదు నేను, సామాన్యమైనటువంటి ఒక బ్యాంకులో ఒక బ్యాంక్ ఆఫీసర్గా ఉండేవాడిని. ఇక్కడ మాకు వీళ్ళందరూ మిత్తిపాటి రామన్ గారు, మన ఈ గోపాల్, మన మోహన్ నరసింహమూర్తి గారు, మన గోపాల్ గారు, భాస్కర్ గారు, వీళ్ళందరూ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు జరిగింది. మన రామాలయం పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు. ఎప్పుడో 200 సంవత్సరాల కిందట ఉన్న రామాలయాన్ని పునరుద్ధరించడం అనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.